హాయ్ గాయ్స్, మొన్న పెట్టిన వీడియోకి చాలా మంచి రీచ్ వచ్చింది మొక్కల గురించి. సో మా ఇంట్లో గార్డెన్ అని చెప్పేసి పెట్టాను, మంచి రీచ్ అయితే ఉంది. సో ఒక సిస్టర్ కామెంట్ కూడా చేశారు, బట్ నేమ్స్ తెలుసుకొని మళ్ళీ పెట్టండి అని చెప్పేసి. దానికోసమే నేను మళ్ళీ ఇంకో కొన్ని మొక్కలతోని మళ్ళీ వీడియో తీస్తున్నా. ఇది వచ్చేసి చామంతి పువ్వు. సో అన్ని కలర్స్ ఉన్నాయి ఇంట్లో, ఒక్కొక్క కలర్ చూపిస్తాను మళ్ళీ పూసిన తర్వాత. మొగ్గలు అయితే ఫుల్ వచ్చినాయి అన్నమాట, చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో చలికాలం కదా, ఫుల్ మొగ్గలుగా. కానీ కొంచెం ఇట్లా ఆకుకి ఏదో పురుగు వచ్చినట్టు అయింది, కొంచెం అక్కడిక్కడ అట్లా అయిందన్నమాట. ఏం చేయాలో తెలీదు, బట్ ఓకే బాగానే ఉంది చూసిన కాడికైతే. అందులోనే మందార చెట్టు ఉండడం వల్ల ఆయన కూడా బాగానే ఉంది, హెల్తీగా ఉంది. సో నేను నైట్ తీసాను కాబట్టి కొంచెం క్లారిటీ లేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మల్లె చెట్టు. నేను తీసేది బిల్డింగ్ మీద, మొన్ననేమో కింద తీసాను వీడియోస్, ఈరోజు వచ్చేసి బిల్డింగ్ మీద తీస్తున్నాను. కింది నుంచి బిల్డింగ్ మీదకి ఎక్కించినాము మల్లె చెట్టుని, ఎంత బాగా అనిపిస్తుందో కదా. సో కొన్ని అయితే మల్లెపూలు ఇప్పటికీ ఊస్తూనే ఉంది, చాలా బాగుంటాయి. మీద స్మెల్ మాత్రం చాలా వస్తుంది. కళ్యామాక చెట్టు ఎంత ఎత్తుంటుందో, అందులోనే మామిడి చెట్టు ఉంది, అందులోనే జామ చెట్టు ఉంది. చూడ్డానికి బాగా కనిపిస్తాయి మీదైతే మంచి ఎత్తులాగా. మేము ఏం చేసామంటే అటు సైడ్ వంగకుండా థ్రెడ్తోని ఇటు బిల్డింగ్కి కట్టాము, ఇట్లా తాళ్ళతో. చూస్తున్నారు కదా, ఇదంతా తాళ్ళతోని కట్టినాము. కింద మొక్కలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఎవి ఎండకు పెడితే బాగుంటాయి, ఎవి నీడకుంటే బాగుంటాయి, వీటికి కొంచెం ఎండ కావాలి అని చెప్పేసి మనకు ఒక ఐడియా ఉంటుంది. సో మా హస్బెండ్కి ఐడియా ఉంది, తనే అన్నమాట ఈ మొక్కల్ని మెయింటైన్ చేసేది. సో హెల్తీగానైతే ఉన్నాయి అన్ని మొక్కలు, ఫుల్ హ్యాపీ మేమైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట, వీటిని ఏమంటారు, జువ్వులు అంటారు. ఎంత బాగున్నాయి కదా. ఇంత ముందుకే వేరే వాళ్ళు వచ్చి తెంపుకొని వెళ్ళారు, డైలీ ఒకరు వస్తూ ఉంటారు తెంపుకోవడానికి. మాకు అల్లడానికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, ఇంట్లో పూలు ఉన్న వాళ్ళకి పెట్టుకోనికి ఇష్టం ఉండదు, బయట వాళ్ళకేమో చాలా ఇష్టం ఉంటుంది. దేవునికి పెడతాము, బట్ మిగతా రోజులు మాత్రం వేరే వాళ్ళని తెంపుకోమడానికి ఇష్టం చూపిస్తాము. బాగుంటాయి, స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇవి వచ్చేసేమో సేమ్ కాడమల్లలాగానే, ఇది కూడా సూపర్ స్మెల్ ఉంటుంది. అల్లిన తర్వాత ఫాస్ట్గా వాడిపోతాయి కానీ, బట్ మొగ్గలు మాత్రం మంచి స్మెల్ వస్తాయి. దేవుని రూమ్లో వేస్తాం కదా మేము, హైలైట్ స్మెల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే, దీన్ని కోతులు మొత్తం ఇచ్చేసినాయి, ఎంత మంచిగా ఉంటుండే గుబ్బురుగా. ఇదంతా హైట్ ఏమి ఉండదు, చాలా పొట్టిగా ఉండి గుబ్బురుగా పెరుగుతూ ఉంటుంది. వైట్ కలర్ ఫ్లవర్స్ అన్నమాట. బట్ ఇది ఏంటంటే కోతులు అట్లా చేయడం వల్ల అట్లా అయిపోయింది. దాని పేరు చెంప చెట్టు, భలే ఉంది కదా పేరు అయితే. ఇక్కడ మందార చెట్టుకి ఏంటంటే గుడ్డు వస్తూ ఉంది. నైట్ టైం తీయడం వల్ల వీడియో క్లారిటీ లేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎండ బాగా కొట్టడం వల్ల వాడిపోయినాయి, దీవాలి కాబట్టి. సో ఆ రోజు పూజ అది అని చెప్పేసి ఫుల్ బిజీగా ఉన్నాం, నీళ్ళేం పోయలేదు, కొంచెం వాడిపోయినట్టు అయినాయి. ఇది ఇంకొక చామంతి, దీని కూడా చిన్న బ్లాక్ కలర్ పెయిన్ టైప్లో వస్తుంది. ఇక్కడ చూసారా మందార మొగ్గలు ఎంత బాగున్నాయో. మా ఇంట్లో ఒక 5-6 మందారాలు ఉన్నాయి, బట్ పూయలేదు ఈరోజు. మొగ్గలు అయితే చాలా ఉన్నాయి. నేను పూసిన రోజు మళ్ళీ సపరేట్ వీడియో తీస్తాను, ఇది ఉందని చెప్పేసి. కొన్ని పెద్దగా, కొన్ని చిన్నగా, కొన్ని మిడిల్లో కలర్స్తో ఉన్నాయి. సో నేను వీడియో తీయడానికి మళ్ళీ ట్రై చేస్తాను, మీరు ఎంకరేజ్ చేయండి. అండ్ చూసారా ఎంత బాగుంది, ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూసారా, ఒక 5-6 ఉన్నాయి, అంతకంటే ఎబో కూడా ఉన్నాయి. తొట్టిలు అనేం కాకుండా టబ్బులలో తొట్టిలు, అండ్ అలాగే ఇప్పుడు మనం అంటాం కదా బ్లాక్ కలర్ టబ్స్ ఉంటాయి బయట అమ్మనికి వస్తే, అందులో పెడుతున్నాం మేము. మాకు ఎట్లా కంఫర్ట్ అనిపిస్తే అట్లా పెట్టేస్తాం చెట్టుని బట్టి. తమలపాకు చెట్టు మీద సోలార్ ఉంది, సో రీసెంట్గానే పెట్టించాము, 2-3 months అవుతుంది. అక్కడ కూర్చొని ఉండడానికి చైర్స్ కూడా అక్కడ అరేంజ్ చేసేసుకున్నాం మేము, భలే ఉంది. అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ కూర్చుంటాం, మంచిగా అనిపిస్తుంది. అప్పుడే తుప్పుడు వాన కూడా పడుతుంది, వెదర్ చాలా బాగుంది. సో దివాళీ రోజు అన్నమాట ఇదంతా వీడియో. సో ఇది కొంచెం బాగుంది కదా చూడ్డానికి అయితే. ఇది మేము ఎట్లా అంటే చెర్రీ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర తీసేసుకొచ్చుకున్నాము. కింద ఉంటే అంత గ్రోత్ రాలేదు, బాగా చిన్నగా ఉంటుండే నీడకు ఉండేసరికి. మళ్ళీ బిల్డింగ్ మీదకి తీసుకొచ్చి పెట్టేశాము. దీన్ని ఏమొచ్చేసి కలేడియం, చూడ్డానికైతే బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వేరే కలర్ చామంతి అన్నమాట. ఇంట్లో చాలా కలర్స్ చామంతులు ఉన్నాయి, ఎల్లో, మెరూన్, వైట్, పింక్. సో నేను మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను, దీన్నేం నాకు ఐడియా లేదు, నేను ఇంకో వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. బాగుంది కదా, ఏదో ఫ్లవర్ టైప్ లాగా. నెక్స్ట్ ఇది అమరల్ లిల్లీ, దాని పక్కన ఉంది కదా అది వచ్చేసి బ్లాక్ కలర్ లిల్లీ. అమరల్ లిల్లీ సేమ్ కింద స్పైడర్ లిల్లీ సేమ్ పూస్తాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇది వచ్చేసి దవనము. ఆల్మోస్ట్ కింద కొన్ని సేమే ఉన్నాయి, దీన్ని ఏం నాకు ఐడియా లేదు.
కానీ చూడ్డానికి మాత్రం పూలు చాలా చిన్నగా బాగున్నాయి. ఇది ఇంకొక సైడ్ అది జాజులు అంటారు కదా, సేమ్ అటు సైడ్ ఉన్నాయి అండ్ ఇటు సైడ్ కూడా ఉన్నాయి. ఫుల్ పువ్వుల మీదనైతే సేమ్ మల్లె చెట్లు కూడా 2 ఉంటాయి. ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. ఇది వచ్చేసి కామన్ ఎవరింట్లో అయినా ఉంటుంది, బట్ నాకు నేమ్ ఐడియా లేదు. సో నేను ఇంకో దాంట్లో చెప్పడానికి మళ్ళీ ట్రై చేస్తాను. పూలు మాత్రం బాగుంటాయి. మార్నింగే పూజ కాబట్టి పూలన్నీ తెంపేసాం. అన్నీ డల్గా ఉన్నాయి చెట్లు అయితే, పూలేం లేకుండా అంత కలకలగా లేకుండా సింపుల్గా ఉన్నాయి. సో అడ్జస్ట్ అవ్వండి. ఇంకొక వీడియోలో మళ్ళీ ఫుల్గా తీసి మంచిగా క్లారిటీగా మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు కింది నుంచే ఈ చెట్లన్నీ మీదికి ఎక్కించడం జరిగింది. మళ్ళీ ఆ పక్కనే నిమ్మ చెట్టు ఉంది, క్లారిటీగా అబ్జర్వ్ చేయండి, నిమ్మకాయలు కనిపిస్తే. మళ్ళీ అందులోనే మైదాకు చెట్టు ఉంది ఫుల్ అన్నమాట. నెక్స్ట్ అందులోనే మందార చెట్లు కూడా ఉన్నాయి, జీజీ ప్లాంట్లు ఉన్నాయి. నేను మళ్ళీ వాటి గురించి వీడియో తీస్తానని చెప్పాను కదా, అందులో వీటిని పెట్టేస్తాను. ఇది ఇంకో మల్లె అన్నమాట. ఇటు సైడ్ మల్లెలు ఇందాక చూపించాను కదా. సో నేను మళ్ళీ ఒక రౌండ్ వేస్తాను మొత్తము. నైట్ టైం కాబట్టి కొంచెం క్లారిటీ మిస్ అయిపోయింది. సో సారీ, ఏమనుకోకండి. కొంచెం మీద ఇట్లుందన్నమాట. 2 months బ్యాకే సోలార్ పెట్టించారు. సో మీద బాగుంది కదా, అండ్ అప్పుడే కొంచెం తుప్పుడు వర్షం కూడా పడుతుంది. మందార చెట్లు ఉన్నాయని చెప్పాను కదా, కలర్స్ కూడా ఉన్నాయి. సో అన్నీ మొగ్గలేసాయి, ఇవన్నీ మొగ్గలే. మళ్ళీ పూసినప్పుడు నేను అన్నీ మళ్ళీ వీడియో తీసి పెట్టేస్తాను. ఇంట్లో ఇన్ని మందార కలర్స్ ఉన్నాయని చెప్పేసి మీరే షాక్ అవుతారు. ఫ్లవర్స్ అన్నిటిని మనం అక్కడక్కడ చూస్తూనే ఉంటాం, మందార పూలైనా ఇవైనా కూడా, చామంతి పూలైనా. బట్ అన్నీ ఒకే దగ్గర ఉండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే కలర్స్ ఉండేసరికి మనకు భలే అనిపిస్తుంది కదా. సో మా ఇంట్లో కూడా సేమ్ అంతే అన్నమాట. ఇక్కడ మా కన్నయ్య మంచిగా ఆడుకుంటున్నాడు, వెదర్ బాగుంది కాబట్టి. ఈ ముళ్ళ చెట్లు ఉన్నాయి కదా, వీటి నేమ్ వచ్చేసి కక్టస్. సో ఇంట్లో చాలా ఉన్నాయి ఇటువంటివి. మేమే కావాలని కొన్ని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసి అట్లా పెట్టేసుకున్నాము. తొట్టిళ్ళల్లో ఇట్లా డబ్బాలలో అట్లా పెట్టడం జరిగింది. దీని నేమ్ వచ్చేసి క్రోటన్. సో ఆకు పైన ఏదో డిజైన్ వేసినట్టుగా సేమ్ అట్నే ఉంది కదా, భలే ఉంటుంది. ఇదైతే షోకేజ్కి మాత్రం ఫుల్ అన్నమాట, మస్తుగా అనిపిస్తూ ఉంటుంది. మనం ఇంకా దివాళీ టైంలో పెట్టేసుకొని వాటికి లైట్స్ పెట్టేసుకుంటే సూపర్ ఉంటుంది. చాలా బాగుంది కదా చెట్టు అయితే. నెక్స్ట్ రోజా అంటే రోజ్ ఫ్లవర్స్. సో ఇంట్లో ఒక 2-3 ఉన్నాయి, వైట్ అండ్ రెడ్ అట్లా ఉన్నాయి. ఇది వచ్చేసి బ్రహ్మకమలము, పూస్తే బాగుంటుంది కానీ మా ఇంట్లో ఇప్పటి వరకు పోయలేదు. మేము వెయిట్ చేస్తున్నాము అక్కడిక్కడ పెట్టి అయితే. ఇది వచ్చేసి బ్లాక్ పసుపు, కింద ఉంది అండ్ మీద కూడా ఉంది. మంచి గ్రోత్ ఉంది ఇంకా మీద పెట్టినప్పటి నుంచి వెళ్తే. చూడాలి ఒకసారి తవ్వ అయితే, వెయిట్ చేస్తున్నాం మేము ఆ పసుపు కోసం అయితే. అండ్ ఫుల్ ఏంటంటే అక్కడ మొత్తం దాన్ని ఏమంటారు, బచ్చల కూర అని చెప్పేసి అంటారు కదా, అక్కడ ఫ్లవర్స్ వస్తున్నాయి అండ్ అలాగే కాయలు కూడా కాస్తున్నాయి. బట్ మేము ఇప్పటి వరకు వండుకోలేదు, పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఆకుకూరలు అంటే. కానీ తింటే మాత్రం హెల్దీ, బాగుంది చూడ్డానికి అయితే. అక్కడ మంచిగా ఉంటుంది. ఇది పల్లెటూరులో చాలా ఉంటాయి. జాజి పువ్వు అంట, మా అత్తమ్మనైతే జాజి పువ్వు అని చెప్పేసింది దాని గురించి. అన్నీ బట్టి మరీ చెప్తున్నాను, నాకు పెద్దగా ఐడియా లేదు చెట్ల గురించి, నేను పట్టించుకోను. బట్ చూపిద్దామని చూపిస్తున్నా. పక్కన చిన్న బ్రహ్మకమలమే, అది కింద ఉంది అండ్ మీద కూడా ఉంది. చూసారు కదా, బాగున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది అడేనియము. సో అడేనియంలో కలర్స్ ఉంటాయి, వైట్, పింక్, బ్లూ టైప్లో. బట్ ఈ ఫ్లవర్ కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది కదా చూడ్డానికి అయితే. ఇందులో నేను ఫస్ట్ స్టార్టింగ్గా చూపించాను కదా, అవన్నీ మేము కత్తిరించాము అంటే గ్రోత్ అవ్వడానికి బాగుంటుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మీదికెళ్ళి నేను వీడియో తీస్తున్నా. మందార చెట్లు, కళ్యామాకు చెట్టు, మల్లె చెట్టు అక్కడ అవన్నీ ఉన్నాయి కదా, చూడ్డానికి బాగుంది కదా. ఇది కింద అన్నమాట, దీన్ని ఏమంటారో తెలియదు. బట్ ఫ్లవర్స్ మాత్రం ఇట్లా పొడుగులో పూస్తాయి. పూసినప్పుడు నేను మళ్ళీ వీడియో తీసి మీకు చూపిస్తాను. ఇది మనం ఫ్లవర్స్లలో ఇట్లా ఆకులాగా ఇట్లా మనం అల్లుకోవచ్చు, బాగుంటుంది ఈ మొక్కనైతే. దీని పేరు కూడా స్పైడర్ అని చెప్పేసి అని అన్నారు. ఇది వచ్చేసి క్రిస్మస్ ప్లాంట్. సో కంప్లీట్ అయిపోయిందన్నమాట వీడియో. మళ్ళీ ఇట్లాంటి వీడియోస్ నేను తీయడానికి ట్రై చేస్తాను, ఇంకొక వీడియోతోనే వస్తాను మళ్ళీ. మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.